హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది A to Z జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 283 పోస్టుల భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. పోస్ట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అదేవిధంగా సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఒకసారి ఈ పోస్టుకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 29/6/2020 నుండి 25/7/2020 లోపు అయితే అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారో. నెక్స్ట్ అదేవిధంగా ఈ అప్లికేషన్కి సంబంధించి ఈ పోస్టుకి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 25/7/2020 లోపు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ డేట్ లోపు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 27/7/2020 అనమాట. 27/7/2020 లోపు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా, ఒకవేళ ఆఫ్లైన్ చలానా కనుక పే చేయాల్సి వచ్చినట్లయితే దానికి 29/7/2020 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా కనుక చూసుకున్నట్లయితే 31/7/2020 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1కి వచ్చేటప్పటికి 6/10/2020 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి ఎక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా డేట్ ఆఫ్ పేపర్ 2 కనుక చూసుకున్నట్లయితే ఇది డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుందన్నమాట. దీని డేట్ వచ్చేటప్పటికి 31/1/2021 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ సెంట్రల్ సెక్రటరియట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్ అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. దీని యొక్క శాలరీ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 6 ప్రకారం 35,400 నుండి 1,12,400 వరకు అయితే శాలరీ ఇవ్వబడుతుంది అని చెప్పి ఎక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ రైల్వే బోర్డుకి సంబంధించి కనుక ఈ పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే దీని పే స్కేల్ వచ్చేటప్పటికి లెవెల్ 6 ప్రకారం 35,400 నుండి 1,12,400 వరకు అయితే శాలరీ ఇవ్వబడుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి లెవెల్ 6 ప్రకారం 35,400 నుండి 1,12,400 వరకు అయితే పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేటప్పటికి లెవెల్ 6 ప్రకారం 35,400 నుండి 1,12,400 వరకు అయితే ఇవ్వబడుతుంది. ఇక్కడ సబార్డినేట్ ఆఫీసర్స్ హూ హ్యావ్ అడాప్టెడ్ మోడల్ ఆర్ఆర్స్ ఆఫ్ DOP అండ్ T ఫర్ JT ఆర్ JHT అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫిఫ్త్ పోస్ట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి ఇచ్చారు. సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆఫీసెస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీని యొక్క పే స్కేల్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 7 ప్రకారం 44,900 నుండి 1,42,400 వరకు అయితే శాలరీ ఇవ్వబడుతుంది. సో ఒకసారి వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 22 వేకెన్సీస్ ఆర్ అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేటప్పటికి 275 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కనుక చూసుకున్నట్లయితే 8 పోస్టులు అనేది భర్తీ చేయనున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ది వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్, ఎనీ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ది వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి మార్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో వారి యొక్క ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య గల ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా OBC క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది అని చెప్పి ఎక్కడైతే మెన్షన్ చేశారు. ఒకసారి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్ పోస్ట్ కోర్స్ వచ్చేటప్పటికి A to D అని చెప్పేసి ఇచ్చారు. అంటే A నుండి D వరకు గల పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు ఇక్కడైతే ఇవ్వబడ్డాయి. మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ది డిగ్రీ లెవెల్ అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. మాస్టర్స్ డిగ్రీ అంటే హిందీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందులో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే హిందీలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అది కూడా ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ అనమాట. మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఏ ఎగ్జామినేషన్ అట్ ది డిగ్రీ లెవెల్ అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు.
సో ఇక్కడ ఎనీ సబ్జెక్ట్లో అంటే ఏ సబ్జెక్ట్లో అయినా సరే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ ద మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అట్ ది డిగ్రీ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఎనీ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కానీ హిందీ మీడియం కానీ కంపల్సరీ అయి ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అయితే ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కానీ హిందీ మీడియంలో కానీ ఎనీ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అయితే వీటితో పాటుగా ఇక్కడ రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఏ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ హిందీ నుండి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుండి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడంలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలి. అది కూడా మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ యొక్క క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ 3 years అనేది డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో వారు 100 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అదనమాట. ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలనుకుంటారో వారు 27/7/2020 లోపు ఆ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో వారి దగ్గరలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక పెట్టుకోవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ వారు, అదేవిధంగా తెలంగాణ వారు అయితే కనుక హైదరాబాద్, చెన్నై, విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్, అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో, మరో మంచి అప్డేట్తో, మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.